బాబు, మన మధ్యలో రక్త సంబంధం ఉందని మనకు గొడవలు ఉండకూడదు. నువ్వు తూర్పు తోటి వెళితే నేను పడమరికి వెళ్ళిపోతాను, నువ్వు పడమరికి వెళ్ళిపోతే నేను తూర్పుకి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో సహవాసం చెడిపోలా. వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి కొంచెం దూరంగా ఉన్నంత మాత్రం సమాధానం చెడిపోలేదు వాళ్ళు. కనుక లోతు ఒక రోజున సమస్యలో ఉన్నాడు అని తెలియగానే అబ్రహాం పరిగెత్తుకోవడం చేశాడు. అది సహవాసం అంటే అది. మరి ఈ రోజున ఒక చిన్న గొడవ వస్తే నాకెందుకులే అనుకుంటున్నాను, నాకెందుకులే, ఎవడెత్తిపోతే నాకెందుకులే, సంఘం ఎట్టిపోతే నాకెందుకులే, సేవకుడు ఏమైపోతే నాకెందుకులే, విశ్వాసులు ఏమైపోతే నాకెందుకులే అని అనుకుంటున్నావు కనుకనే నీకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో నాశనం అనబడేది నీ కుటుంబాన్ని సమీపిస్తుంది. అందులో పడిపోయి తప్పించే దిక్కు లేక ఏడుస్తున్నావు కొన్ని సందర్భాలు. వాక్యం చూస్తుంది, నిన్ను దేవుడు నాశనకరమైన అగ్ని గుండముల నుంచి, సమస్యల నుంచి తప్పించాలి అంటే నీకున్న సహవాసాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. సమస్యలు వస్తాయి కానీ సహవాసాన్ని మాత్రం, ఐక్యతను మాత్రం, ప్రేమని మాత్రం వదులుకోవద్దు. వదులుకుంటానండి అంటే అది నీ ఇష్టం. ఎందుకంటే వాక్యమే మనకు ఆధారం. ఆ వాక్యం ఏం రాయబడిందో దానిని బట్టే మన జీవితాల్లో జరుగుతాయి కార్యం. ఆమె 3 మాటలు నేను చెప్పాను. మొదటి మాట ఏంటి చెప్పండి? దేవుడు మనలను ఎప్పుడు తప్పిస్తాడు అనబడేది మొదటి కోణం. రెండవ కోణం ఏంటంటే దేని నుంచి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మరి దేవుడు మనల్ని ఎప్పుడు తప్పిస్తాడు? దేవుని యొక్క విచారణ అనగా ప్రార్థన చేసే అనుభవాలు మనకు ఉన్నప్పుడు, మనకు కలిగిన భయములు అన్నింటిలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆమె రెండవ మాట చెప్పండి అమ్మా, ఏంటది? దేవుడు శత్రువుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తారు. అది కూడా ఎప్పుడు అంటే మనము దేవునికి ఇష్టలముగా బ్రతికినప్పుడు. దేవునికి ఇష్టలముగా బ్రతికినప్పుడు మనల్ని దేవుడు శత్రువుల చేతుల్లో నుంచి తప్పిస్తారు. మూడవది, దేవుణ్ణి మనము ఐక్యత కలిగి సేవించినప్పుడు నాశనకరమైన అగ్ని గుండము అనబడే పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఈ లోకంలో మనిషిని నాశనం చేయడానికి కొన్ని సమస్యలు వస్తాయి, వాటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. పరలోకానికి నరకానికి సాదృశ్యంగా మనం మాట్లాడుకోవాలంటే నరకానికి కూడా అగ్ని గుండముతో సాదృశ్యంగా ఉంది. కనుక ఈ నరకం అనబడే అగ్ని గుండములో నుంచి దేవుడు మనల్ని తప్పించి నిత్య జీవములో ప్రవేశపెట్టాలి అంటే ఐక్యత, సహవాసాన్ని పోగొట్టుకోకుండా దేవుని సేవిస్తే ఒక రోజున నిత్య నరకం అనబడే అగ్ని గుండములో నుంచి దేవుడు మనల్ని తప్పించి శాశ్వతమైన పరలోకములో చేర్చును గాక. ఆమేన్. ఎత్తబడిన మాటలు బాబు, మన మధ్యలో రక్త సంబంధం ఉందని మనకు గొడవలు ఉండకూడదు. నువ్వు తూర్పు తోటి వెళితే నేను పడమరికి వెళ్ళిపోతాను, నువ్వు పడమరికి వెళ్ళిపోతే నేను తూర్పుకి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో